చూసావే ఎంత సంతోషంగా గుడికి వెళ్లారో. చెప్పాను కదా, అది ఎప్పటికీ ఓడిపోదు. కనీసం ఓటమి అంచుకు వెళ్ళటానికి కూడా ఇష్టపడదు. దాని ముందు నువ్వు ఏనుగు ముందు చీమంత. అది పాదరసమే. నువ్వే ప్లాన్ చేసినా దాన్ని మించిన ప్లాన్ వేస్తుందది. నువ్వు తాడిని తన్నితే దాని తలని తంతుందది. ఊరుకోవే. అసలే అది బాధపడుతుంటే పుండుపైన కారం చల్లినట్టు ఏంటా మాటలు? మంటగా ఉన్నా నిజాలు మాట్లాడుతున్నానమ్మా. ఇందాక లాయర్ చెప్పారు కదా, ఇక దాన్ని ఇంట్లోంచి పంపడం కష్టము అని. ఇందునే తట్టా బొట్ట సర్దుకుని వెళ్ళిపోవాలి. అదెందుకు వెళుతుందే? వెళ్ళక ఇంకేం చేస్తుందమ్మా? వాళ్లకు పుట్టే పిల్లల్ని ఆడిస్తూ కూర్చుంటుందా? పిల్లలకు స్నానాలు చేయించి పౌడర్ రాసి పాలు పట్టిస్తుందా? పక్క తడిపితే డైపర్స్ మార్చి రెంట్కి వెళ్తే క్లీన్ చేస్తుందా? స్కూలుకి తీసుకువెళ్ళి తీసుకొచ్చి హోంవర్క్లు చేయించి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, చందమామ రావే జాబిల్లి రావే అని రైమ్స్ పాడుతుందా? అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు అని కథలు చెప్పి నిద్రపుచ్చుతుందా? ఆ పిల్లలకు కూడా పెళ్లిళ్ళు చేసి ముసలమ్మ అయిన తర్వాత అప్పుడు వెళ్తుందా ఇంట్లోంచి? దానికంటే ఇప్పుడే శ్మశానానికి పోవడం మంచిది. స్టాప్ ఇట్ వదినా. నీ కాలజ్ఞానం తప్పు. నువ్వు చెప్పిందేది జరగదు. ఎందుకు జరగదే? ఇప్పటిదాకా నువ్వు చెప్పిందేదైనా జరిగిందా? ఇంకా నీ వల్ల వాళ్ళకి మేలే జరిగింది. నువ్వు హనీమూన్కి తీసుకెళ్లబట్టే అది నెల తప్పిందట. వెళ్ళలేదా? విన్నాను. మరి ఇంకే? వాళ్ళకు పెళ్ళే జరగదన్నావు, జరిగిపోయింది. హనీమూన్ అవ్వదన్నావు, నీ పుణ్యమా అని అది కూడా అయిపోయింది. తల్లి కాదన్నావు, మన ముందే వాంతయింది. ఇంకేం జరగాలే? ఇంకేమీ జరగదు, ఏమీ జరగనివ్వను. అంటే పుట్టబోయే బిడ్డను పుట్టకుండా ఆపేస్తావా? ఈ డైలీ సోప్ ప్లాన్స్ చాలా విన్నాం. దాని మాటలు పట్టించుకోకిందు. అది ఇంట్లో ఉండకూడదు. దాని కడుపులోని బిడ్డ ఈ భూమి మీదకి రాకూడదు. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా మాకంటే ఎక్కువగా నీకే నష్టం. తెలుసత్తా, బావకి నాకు మధ్య అది మాత్రమే అడ్డనుకున్నాను. ఇప్పుడు దాని బిడ్డ కూడా రెడీ అవుతుంది. రానివ్వను. నా శత్రువుల సంఖ్యని పెరగనివ్వను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బిడ్డను భూమి మీదకి రానివ్వను. అవసరమైతే ఆ అపర్ణను కూడా భూమి మీద లేకుండా చేస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,